హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జస్టిస్ హేమా కమిటీ ఒక నివేదికను వెల్లడించింది సార్. అంటే మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళల పైన వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక నివేదికని గవర్నమెంట్కి సమర్పించింది. దాంట్లో కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక మలయాళ ఇండస్ట్రీలోనే కాదు, అన్ని ఇండస్ట్రీలో ఇదే తరహా వ్యవహారం నడుస్తుంది, మహిళల పైన వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సార్. సో ఎంటర్గా ఈ హేమా కమిటీ నివేదిక పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏవి నివేదికలో ఏముంది సార్? ఇప్పుడు కాస్టింగ్ కోచ్ అని చెప్పి ఆ మధ్య మన దగ్గర కూడా గొడవ జరిగింది కదా. ఇది శ్రీరెడ్డి గారు తదితరులు చాలామంది ఆర్టిస్టులు మాట్లాడారు. ఇది ఒకళ్ళు ఇద్దరు కాదు. అన్నపూర్ణ గారు కూడా మాట్లాడారు. సీనియర్ నటి అన్నపూర్ణ గారు కూడా మాట్లాడారు, ఇలాంటిది ఉన్నమాట వాస్తవమే అని. సో అందరూ అడ్మిట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. నేను నాకున్నటువంటి పరిమితమైనటువంటి పరిచయాల్లో నాకు తెలిసినటువంటి, అంటే నాకు మాట్లాడే అవకాశం దొరికిన సినిమా పర్సనాలిటీలు వాళ్ళ పేర్లు చెప్పను, కానీ కొంతమందితో, అంటే చాలా హిట్ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్లు ఒకళ్ళిద్దరు ఉన్నారు. దానిలో హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళని నేను క్యాజువల్గా అడిగా, ఇలాంటిది ఏదో ఉంటుందట కదా ఇండస్ట్రీలో అని. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, కామన్గా ఒక మాట చెప్పారు, ఇది మ్యూచువల్గా నడుస్తుందండి, బలవంతం చేయటం అలాంటిది ఏమి ఉండదు అన్న టోన్లో చెప్పారండి. అంటే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇలాంటి వెసులుబాటు అడుగుతారు. అడిగినప్పుడు ఒకవేళ వాళ్ళు అంగీకరిస్తే ఓకే, అంగీకరించకపోతే, అంటే హీరో గారికి అవసరమయ్యి బలానా లేదు హీరోయిన్ అంటే ఆవిడ్ని అడుగుతాము, ఆవిడ అంగీకరిస్తే ఓకే, లేదంటే కనుక ప్రాజెక్ట్కి ఆవిడ అవసరము అనుకుంటే కనుక ఆవిడని ఇంకా ఇబ్బంది పెట్టం, ఆవిడ పద్ధతిలో ఆవిడని వదిలేసి ఆ పని కోసం వేరే వాళ్ళు ఎవరినో వేరే క్యారెక్టర్లో ఎక్కడో పెట్టి తీసుకెళ్ళిపోతాం. అలాగే డైరెక్టర్కి అవసరమైనప్పుడు కూడా అడుగుతారు. అడిగిన వాళ్ళు అంగీకరించకపోతే, వాళ్ళు ప్రాజెక్టుకి అవసరం అనుకుంటే వాళ్ళని వేధించరు. ఒకవేళ ప్రాజెక్టుకి అవసరం లేదనుకుంటే మాత్రం వేధిస్తారు. అంటే తీసేస్తారు, ఆ ప్రాజెక్ట్ నుంచి తోసేస్తారు బయటికి. ఇది సహజంగా జరుగుతుంది అన్న టోన్లో చెప్పారు. అయితే ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీకో లేదా హిందీకో మరొక ఇండస్ట్రీకో పరిమితమైంది కాదు. ఇది కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితమైంది కూడా కాదు, అన్ని చోట్ల ఉంది ఇది. ఈ రకంగా అంటే మీకిది మాకది అనేటువంటి పద్ధతిలో రాజకీయ నాయకులు భూకేటాయింపులు జరిపినప్పుడు మాకేమిటి అని అడుగుతున్నారు కదా. ప్రభుత్వ భూములు కార్పొరేట్లకి కట్టబెట్టేటప్పుడు మాకేమిటి అని అడుగుతున్నారు కదా. అది చెల్లించిన తర్వాతే కదా మీరు ఫైల్ మూవ్ చేస్తోంది. అదే పద్ధతిలో ప్రతి చోట రకరకాల కోరికలు కోరుతున్నారు. రాజకీయ నాయకులు కోరటం లేదా, అక్కడ ఉంది ఇది. అలాగే ఒక పాత కేసులో ఒక జడ్జిమెంట్ చెప్పాల్సినటువంటి న్యాయమూర్తి గారి మీద కూడా ఇలాంటి ఒక ఆరోపణ వచ్చిన సందర్భం ఒకటి ఉంది చరిత్రలో. ఓకే, కాబట్టి ఎవరు అతిథులు కాదు, ఇక్కడ ఒక్కచోటే జరుగుతోంది అని చెప్పడానికి లేదు. మొత్తం ప్రపంచం అంతా అలాగే ఉంది. ప్రతి చోట ఈ రకమైనటువంటి బాధిత మహిళలు ఉన్నారు. అవసరమైతే, అంటే అది ఉంటే తప్ప ఆ సపోర్ట్, అంటే దాన్ని ఏదో ఒక మాట అంటారు వీళ్ళు, ఒక అంటే మీరు మాకేమిస్తారు అన్న టోన్లో నడుస్తుంది. అది నడిచిన తర్వాత ఓకే చెప్తే ఓకే, లేదంటే కనుక వాడి నిర్ణయం వాడు తీసుకుంటాడు. వీళ్ళు తప్ప ఇంకొకళ్ళు ఆ పని చేయలేరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి ఓకే అది లేదులేండి, మీరు మీ పనిలో మీరు కొనసాగండి అని చెప్తారు. అంటే ప్రాజెక్ట్ని ఇబ్బంది పెట్టుకోరు. ప్రాజెక్టుకి అవసరం లేదు అంటే వీళ్ళు లేకపోయినా పని నడుస్తుంది అనుకున్నప్పుడు ఇది మాత్రమే అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి సందర్భాలు ప్రతి చోట ఉంది. అది సినిమాకి పరిమితము అని అనుకోనక్కర్రా. కేరళ ప్రభుత్వం అది యాక్చువల్గా పాత నివేదికే గతంలో ఇచ్చారు. దానిలో కొన్ని పేర్లు ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన పేర్లను బయటకు చెప్పాలా వద్దా అనేది ఒక సంశయము. ఆ సంశయంతో ఆగారు. దాని మీద కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఇప్పుడు
బయటకు ఇచ్చారు. దీనిలో కూడా సెన్సార్డ్ ఇది, సెన్సార్డ్ కాపీయే వచ్చింది. దీని మీద ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వ్యాఖ్యానాలు చెప్తున్నారు. ఇది అదేదో ప్రత్యేకంగా కేరళ అని అనుకోనక్కర్లేదు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక అంటే కొన్ని సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసినటువంటి ఒక ఆర్టిస్టు, ఆవిడ చాలా ఓపెన్గా ఒక మాట చెప్పారు. జయలలిత ఆవిడ చాలా ఓపెన్గా ఒక మాట చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. హీరోలు వచ్చి తలుపు కొట్టేవాళ్ళు రాత్రిపూట ఇంటి తలుపే తట్టేవాళ్ళు అని చెప్పి చాలా పాపులర్ తమిళ హీరో పేరు కూడా చెప్పింది ఆవిడ. ఈ లెవెల్లో ఉంది వ్యవహారం. ఎవరైనా సరే టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటుంది. మీకు అవసరమైతే చేయండి, లేకపోతే వదిలేయండి, మేము వదిలేస్తాం. అదే టోన్. ఎవరు అతిథులు కాదు దీనిలో. అప్పటి నుంచి ఉంది. ఏదో ఈ రోజున మొదలైన వ్యవహారం కాదు. సినిమా పరిశ్రమ ప్రారంభమైన రోజుల నుంచి ఉంది. నిజానికి కాంచనమాల గారు సఫర్ అయ్యారు కదా ఆ రోజుల్లో ఇలాంటి వ్యవహారాల్లోనే. ఆయన జమినీ వాసన్ మీద ఆరోపణలు ఉన్నాయి కదా. ఇలా చాలామంది ఉన్నారు బాధితులు, ఒకళ్ళు ఇద్దరు కాదు. అయితే దాన్ని ప్రొటెస్ట్ చేసి నిలబడి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. మేం అది చెయ్యం, ఇస్తే ఇవ్వండి అవకాశాలు, లేదంటే వదిలేయండి, మాకు ఇది తప్ప ప్రపంచం లేదని మేము అనుకోవడం లేదు అన్నవాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. అవకాశాలు తగ్గి కొద్ది రోజులు ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ తర్వాత వాళ్ళు కొనసాగారు. వీళ్ళు వాళ్ళు అనేది లేదు. అంటే ఇక్కడ వయోభేదము కూడా లేకుండా వ్యవహరించినటువంటి ఇన్సిడెంట్లు కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు ఓపెన్గా. పర్టికులర్గా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత ఓపెన్ అవుతున్నారు చాలామంది. ఇప్పటికీ అంటే ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది చాలా గోప్యంగా మాట్లాడతారు. అంటే కూర్చున్న కొమ్మని నరుక్కోవటంగా ఫీల్ అవుతారు. అందుకని సాధ్యమైనంత వరకు పేర్లు బయటకు రాకుండా చూసుకుంటారు. ఈ నివేదికలో కూడా అదే జరిగింది. పేర్లు ప్రస్తావించలేదు అక్కడ. అందరూ అంటే స్టార్ హీరోలు అని వాడారు. స్టార్ హీరో అనే పదం ఉంది తప్ప ఎవరా స్టార్ హీరో అనే వివరణ ఏమి ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు అది ఒక జనరల్ స్టోరీ అవుతుంది. అన్ని సినిమా పరిశ్రమల్లో ఉన్న కథే అది. ఆల్రెడీ మన దగ్గర జరిగిందా గోలా. ప్రతి హీరోయిన్ని అడుగుతారు ఈ ప్రశ్న, మీరు ఏమిచ్చి ఈ పాత్రని గైకొన్నారు అన్న టోన్లో ఒక ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, వాళ్ళు వాళ్ళకు వచ్చిన పద్ధతిలో వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు. ఓపెన్ అప్ అవదలుచుకుంటే అవుతారు, లేదంటే లేదు. చాలామంది మాట్లాడారు. ఈ కండిషన్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో ఉంది అనే మాట్లాడారు. పెద్ద హీరోలకి కూడా ఉంది ఇక్కడ ఆ ప్రాబ్లం అన్నారు. పెద్ద దర్శకుల మీద కూడా పుకార్లు ఉన్నాయి చాలామంది మీద. ఇన్ని వ్యవహారాల మధ్యలో మనం ఈ కమిటీ నివేదిక గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ కమిటీలో ఉన్నటువంటి శారద గారు ఉన్నారు, ఆవిడ కూడా ఎదుర్కొన్నారు దాదాపు ఇలాంటి కండిషనే. అంటే ఆవిడ చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఉండుండొచ్చు దానిలో. ఇలా చాలామంది అంటే మలయాళ రంగంలో ఉన్నటువంటి హీరోయిన్లు, ఆ రోజుల్లో ఉన్నటువంటి హీరోయిన్లు, షీలా గారు ఉండేది ఆవిడ, వీళ్ళందరూ ఏదో మేరకు ఎవరో ఒకళ్ళతో సఫర్ అయిన వాళ్ళే అయి ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు కదా ఓపెన్గా, బాబు ఇక్కడ ఏది ఫెయిర్ ఏం కాదు అని. ఈయన చాలా పెద్ద మనిషి అనుకోవడానికి కూడా లేదు, ఎక్కడో చోట ఆయన గబుక్కుని చిన్న మనిషి అయిపోయే ప్రమాదం కూడా ఉంది అని కొంతమంది పెద్దవాళ్ళ గురించి కూడా మాట్లాడారు. చాలా వరకు పేర్లు చెప్పకుండా అవాయిడ్ చేస్తారు ఇక్కడ. మనం కూడా పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు, ఎందుకంటే పేర్లు చెప్పిన దగ్గర నుంచి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టాల్సిన పని ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్కి సాక్ష్యాధారాలు ఉండవు. వాంటెడ్గా ఫ్రేమ్ చేసి పట్టించవచ్చు, కానీ ఇవన్నీ కూడా అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు, కాబట్టి సాక్ష్యాలు ఉండవు. రెండవది, ఆ నివేదికలో ప్రస్తావించినటువంటి స్టార్స్ ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. మలయాళ చిత్రరంగంలో అయితే ఉన్నారు. మమ్ముట్టి ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు. మోహన్ లాల్కి నిన్న మొన్న ఏదో అనారోగ్యం వచ్చింది. గోపి అయితే లేడు ఇప్పుడు, తను ఏజ్ పెరిగిన తర్వాత కొంత క్యారెక్టర్లు తగ్గాయి. అలా చాలామంది అలాంటి కోరికలు కోరుండొచ్చు.
కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. హిందీ పరిశ్రమ మీద కేవలం అంటే ప్రొడ్యూసర్లు కూడా ఒక్కొక్కసారి డైరెక్టర్ల మీద పగ తీర్చుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే హీరోయిన్ మాకు సహకరించమని మీరు చెప్పాలి అని డైరెక్టర్ని ఇన్సిస్ట్ చేసి, డైరెక్టర్ చెప్పలేకపోతే డైరెక్టర్ని హీరోయిన్ని కలిపి వేధించిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. ఆ కథలు కూడా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఇది ఒక సాంప్రదాయంగా నడుస్తోంది. ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు మాత్రమే కాదు, ఒక వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం కల్పించాలి. ముందు బాధితులు ఎవరైనా అప్రోచ్ అవగానే ఫలానా మనిషి నన్ను అప్రోచ్ అయ్యాడు అని చెప్పుకునే వెసులుబాటు కల్పించాలి. చెప్పిన వెంటనే వాడిని లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, పెద్ద హీరోలతో సినిమాలు తీసేటువంటి ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, పెద్ద హీరోనే అయి ఉండొచ్చు. వాళ్ళని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసి క్వశ్చన్ చేసేటువంటి కండిషన్ ఉండాలి. అంత పరిస్థితిలో ప్రభుత్వాలు ఉంటాయా అనేది ప్రశ్న. కేరళలో ఇప్పుడు విజయన్ ప్రభుత్వం ఆ నివేదిక బహిరంగపరిచిన తర్వాత దాని మీద చర్యలు ఏంటి తీసుకుంటున్నారు మీరు అని క్వశ్చన్ మొదలవుతుంది. దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడనేది చూడాలి. ఓకే, ఒకవేళ అక్కడ కనుక ఒక పద్ధతి ఇంప్లిమెంట్ అయితే ఆ పద్ధతిని మిగిలిన చోట్ల కూడా వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. అలా ఒక మంచి రోజు రావాలని కోరుకుందాం. అయితే దీనిలో వేధింపులకి గురవటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళటం కూడా ఉంటుంది. అది ఈ కేటగిరీలోకి రాదు. ఐచ్ఛికంగా వాళ్ళు కోరి అంటే ఆ కోరటంలో కూడా రెండు ఉంటాయి. అంటే తమని తాము సమాధాన పరుచుకుని వెళ్ళటం. అలా కాకుండా ఆ డైరెక్టర్ మీద ప్రేమ పుట్టి వీళ్ళకి, ఆ డైరెక్టర్కి వీళ్ళ మీద ప్రేమ ఉండి ఒక అఫైర్ నడపడం వేరు. అది లిమిటెడ్ అఫైరు కావచ్చు, పర్మనెంట్ అఫైరు కావచ్చు. వాటి జోలికి వెళ్ళకూడదు. అది కాకుండా ఏదైనా సరే అణిచివేత పద్ధతులు, బెదిరించి కంట్రోల్లోకి తీసుకొని ఏదైనా చేస్తామనే పద్ధతిని వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు మీరు ఎలాగ షీ టీమ్స్ లాంటిది పెట్టారు కదా, ప్రత్యేక విభాగం, అలాంటి విభాగం పెట్టి వీళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు అవి ఇచ్చి ఎవరి గురించి అయినా మీరు మాకు షేర్ చేయొచ్చు, మేము మీరు చెప్పిన విషయాన్ని గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పించి ఆ వచ్చిన మెసేజ్ ఆధారంగా కన్సర్న్ వాళ్ళని తీసుకొచ్చి లోపలేసిన తర్వాతే ఈ విషయం ప్రపంచం దృష్టిలో పెట్టాలి. ఇలాంటి కేసులు 2-3 జరిగితే అవుతాయి. అంటే రెప్యుటేషన్ దెబ్బతింటుంది, పరువు రోడ్డు మీదకి వెళ్తుంది అనే భయాలు ఉంటాయి కదా, ఆ భయం కంట్రోల్ చేస్తుంది. భయం కలిగించగలిగితే ఆ భయం కంట్రోల్ చేస్తుంది అనేది ఒక నమ్మకం. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అప్పుడు చూసుకుందాంలే అని అడుగు ముందుకేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ గొడవ వేరు, కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఒక ప్రయత్నం చేసి ఒక యాప్ ఏదో పెట్టి దానిలో ప్రస్తుతం నేను బలానా లొకేషన్లో ఉన్నాను, ఇక్కడ నేను సఫర్ అవుతున్నాను అని దానిలో ఒక మెసేజ్ నొక్కేస్తే వెంటనే వచ్చి అక్కడ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకుని అమ్మాయిని కాపాడగలిగినటువంటి ఒక యంత్రాంగం ఉంటే కొంతవరకు ఇలాంటి సందర్భాలు తగ్గచ్చు. అది అందరికీ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, సినిమా వాళ్ళు మాత్రమే కాదు, అన్ని విభాగాల్లోనూ ఉన్నారు. సెక్రటేరియట్లో కూడా ఇలాంటి బాధితులు ఉండొచ్చు, మంత్రివర్గంలో కూడా ఇలాంటి బాధితులు ఉండొచ్చు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ అధినాయకులకు లొంగిపోయిన సందర్భాలు అనేకం విన్నాను నేను. ఈ లెవెల్లో ఉంటుంది. పురుషాధిక్యత అనేది ఉన్నప్పుడు లొంగ తీసుకోవటం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. అలా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, లొంగకుండా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. దేన్ని ఆదర్శంగా తీసుకోవాలనేది వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి ఉంటుంది. కానీ దెబ్బలాడటం అనేది, అంటే యుద్ధం చేయటం అనేది చేయవలసిన పని. ఆ యుద్ధం చేయడానికి తగిన మద్దతు ఉంది అనేది వాళ్ళకి కన్విన్సింగ్గా అనిపిస్తే యుద్ధం చేస్తారు. లేకపోతే టోటల్ ఈ ప్రపంచం నుంచి పారిపోవాలనుకుని సూసైడల్ కమిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈ వేధింపులకు గురైన వాళ్ళు. అది హత్యగా కనుక్కుంటే ప్రతి ఆత్మహత్య హత్యే. కాబట్టి ఈ విషయం అంత ఆషామాషిగా చూడాల్సిన విషయం కాదు, సీరియస్సే. ప్రభుత్వం అదేదో కేరళ వ్యవహారం మాత్రమే అనుకోకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రతి చోట ఉన్నటువంటి పరిశ్రమని ఎలా ఈ కోణంలో నుంచి ఎలా కంట్రోల్ చేయాలనేది ఒక నిర్మాణం
ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే బలంగా ఉంది.